నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వంశీ ఫార్మ్స్ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వంశీ మీద జరుగుతున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లారిటీ కోసం నాకు ఇవ్వడానికి ఈరోజు వాళ్ళిద్దరు నా ముందుకు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినా అవసరమా అని సడన్ గా మీ ఇద్దరి మీద ఎందుకు బ్రో నెగిటివిటీ అనేది? చిన్న చూపు అయిపోయింది దానికి విడాకులు అంటే. మళ్ళీ పెళ్ళాంని వదిలేసినావు, ఇంకొకరు కావాలా నీకు? మా అవసరం కోసం మాత్రమే నేత్రని అప్రోచ్ అవ్వడం కానీ నేత్ర మీరు కలవడం కానీ అది ఏమైనా జరిగింది? డివర్స్ ఇప్పించేయండి మేడం, అండ్ వారిది ఫార్మ్స్ కూడా నాకు ఇచ్చేసేయమనండి నష్టపరిహారంగా అంటుంది. అంటే వంశీకి ఫార్మింగే రాదు. వీడు చేసేది బిజినెస్, ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది. ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ. ఈ ఫార్మ్స్ కి అమ్మాయిలు ఎందుకు? ఇద్దరు అన్న తమ్ముళ్ళు, ఇద్దరు తోడు దొంగలు. అమ్మాయిల పిచ్చోడు అనడము, బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము, బ్రోతలోస్ నడుపుతలేం కదా. వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది? అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి? హిందూ దివ్య నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్. అని స్టాఫ్ ని కూలీలు అంటారంట. నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. ఒక పర్సన్ వచ్చి ఇలా పెట్టేదంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. ప్రజలు గొర్రెలు, వీళ్ళ దగ్గర కొనేటోళ్ళు గొర్రెలు. ఫార్మింగ్ కి సంబంధించి మీరు వెళ్ళరంట, జస్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి వస్తారు అనేసి అని అన్నారు. వారధి ఫార్మ్స్ అనేది పుట్టి 2 నెలల్లో చచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లని అన్నాడు వీడు వంశీ ఫార్మ్స్ అని, దాన్ని కూడా 2 నెలల్లో చంపేస్తారా? ఒక న్యూస్ ఛానల్ మీ ఆర్గానిక్ స్టోర్కి వెళ్ళి వీడియో చేసి మీ గురించి మాట్లాడడం జరిగింది. మాటలు నమ్ముకున్న ప్రాబ్లమే, మాటల ద్వారా ప్రోడక్ట్లు నమ్ముకున్న ప్రాబ్లం. వంశీ చెప్తే కొన బుద్ధి అవుతుంది, అట్లాంటి నేను చెప్తే కొన బుద్ధి కానట్టు చేసిండ్రు వీళ్ళు. ఆమె వంశీకి పాజిటివ్ కామెంట్ పెడితే ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆమె పో వంశీతో పో, జర్నలిజం అది. ఓకే, అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి లైక్ అదే వాళ్ళు చెప్పిన దానికి వెళ్ళారు అంటే వంశీకి ఫార్మింగే రాదు అనే దానికి ఆన్సర్ ఇదే? అట్లేం లేదు, ఆన్సర్ ఏం కాదు. ఫార్మింగ్ వచ్చు అంటే నేను దిగి చేయడం కన్నా ఎక్కువ చిన్నప్పటి నుంచి పొలాలలో తిరగడము, బేసిక్ నాలెడ్జ్ ఉండడం వరకే తెలుసు నాకు. నేను ఏదో కూడా నేను ఇక #1 ఫార్మర్ ఇన్ ది వరల్డ్ అని నేను చెప్పుకోలేదు, నేను షో కూడా చేయలేదు. అప్పుడప్పుడు వీడియోస్ ఎందుకు చేస్తా అంటే జనాలకు మనకు ఫామ్ ఉంది చేస్తామని తెలియాలే కదా. కులోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు వీడియో చేయలేరు కదా షూట్, అందుకు నేను చేసి అప్పుడప్పుడు పెడుతుంటా. అంతేగాని అక్కడ ఎక్స్పర్ట్ ని పెడుతున్నా నేను. ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఆయన అంతా మేనేజ్ చేస్తుంటాడు. పురుగుల మందులు అవి కొడతారు కదా దీంట్లో ఆర్గానిక్ మందులు కొడతారు, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకు ఎరువులు కూడా యూరియా వేస్తారు దీంట్లో జీవామృతము, ఘన జీవామృతము ఇవన్నీ బలం కోసం వేస్తారు. సో ఇంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు, దానికి మళ్ళీ రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇది వీడు చేసేది బిజినెస్. ఇప్పుడు వీడు అగ్రికల్చర్ కాదు చేసేది, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందియాలనే బిజినెస్. ఇప్పుడు నేను కాలేజ్ పెడుతున్నా అనుకో, నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అందరికి నాణ్యమైన చదువు అందియాలనే తాపత్రయంలో నేను ఒక కాలేజ్ పెడతా. అట్లా వీడు అందరికి నాణ్యమైన ఫుడ్ అందియాలి. డైరెక్టర్ లాగా సినిమా తీస్తున్నట్టు నాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. ఇట్లా ఒక 4-5 మంది ఉంటే నేను సినిమా తీస్తా. రాజమౌళికి ఉన్నంత కాన్సెప్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర, కానీ అట్లని ప్రతిదీ బాహుబలి సెట్ రాజమౌళి వేసుకోడు కదా, పోయి ఆ సెట్ వేయడానికి ఒక మనిషి కావాలి కదా. సో అట్లా చేస్తున్నా నేను. అంత అట్లా వీడియోస్ చేయడం నా ఎక్స్పర్టైజ్. నేను రకరకాల ప్లేసెస్ తిరిగి వీడియోస్ చేస్తాను. ప్రతి ఫార్మర్ దగ్గర తీసుకున్నా నేను, మంచిగా అనిపించిన వాళ్ళు. ఇక నీకు మంచిగా అనిపించిన వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి, నువ్వు కంటిన్యూగా తీసుకోవాలంటే ఒకరి దగ్గర ఆయిల్ తీసుకున్నా, అలా కింద అంతా మట్టి వచ్చింది. అందుకు మనకు వేరే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి సర్టిఫైడ్, వాళ్ళు మంచి ఆయిల్ పంపిస్తారు. అంత మట్టి తీసేసి క్లీన్ చేసి, బియ్యంలో రాళ్ళు తీసేసి, నేచురల్ ఫామ్ లో కొన్ని పురుగులు అయితే అవన్నీ తీసేసి పంపించే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లని బేగం బజార్ లా తెచ్చి కిరాణా షాప్ వాళ్ళు అమ్ముతారు కదా, అట్లాంటిది కాదు. మంచి ఆర్గానిక్ సర్టిఫైడ్ పీపుల్ దగ్గరనే మనం తీసుకుంటున్నాం. ఏదైతే కంపెనీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు వీడు చెప్పినట్టు ఇప్పుడు బెండకాయలు ఆర్గానిక్ గా బెండకాయలు పండించే రైతులు ఇండియా వైడ్ ఉంటారు.
వాళ్ళు ఈ కంపెనీస్ ని అప్రోచ్ అవుతారు, లేదా ఈ కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతాయి. కంపెనీస్ ఇవి ఓకే, ఏం కంపెనీస్? కెమికల్ కంపెనీస్ కాదు. అర్థమైంది. మంచిగా వీళ్ళు ఏం చేస్తారో బెండకాయలు తీసుకొచ్చి దాంట్లో పురుగులు ఉన్నాయి తీసేసి మంచి చేసి దానికి సర్టిఫై చేసి ఇది ఆర్గానిక్ అని టెస్ట్ చేసి పెడతారు. ఓకే, ఆ కంపెనీస్ నుంచి మనం తీసుకొని మనం ప్రజలకు అందిస్తున్నాం. Okay. ఎందుకంటే మనం ఒక ఫార్మర్ దగ్గర పోతాం, అన్న మేము కొట్టలేదు, అసలు ఒక్క మందు కూడా కొట్టలేదు అంటారు. మనకు డౌట్ వస్తుంది మందు కొట్టి. ఆ కంపెనీస్ ఏంటంటే అన్ని టెస్టులు చేసి అట్లాంటి సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నాయి ఇండియా వైడ్. వీడేం చేసిండు, దాంట్లోనే బెస్ట్ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తున్నాడు. ఎందుకంటే ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కదా 24/7 ఇయర్ 365 days అందరు ఫార్మర్స్ అన్ని సప్లై చేయలేరు కాబట్టి వీళ్ళ ద్వారా ఇంకా బెటర్ అది. ఇదన్నా మనం డౌట్ చేయొచ్చు, ఫార్మర్ దగ్గర ఒకరి దగ్గర పోతాము తీసుకొని వస్తాము, అది ఆర్గానిక్ కాదంటే మనం అంత కనుక్కున్నా కూడా కంపెనీస్ అవి. దాని వెనకాల కూడా పెద్ద సిఇఓలు ఉన్నారు, ఎక్స్ఐఏఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు దాని వెనకాల. సో అదేదో ఊరికే స్టార్ట్ చేసింది కాదు. అండ్ ఇది నేను స్టార్ట్ చేసింది కూడా 2 సంవత్సరాలు సంపాదించుకొని దుబాయ్ పారిపోదామని కాదు. నేను 40 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండాలి, వంశీ ఫార్మ్స్ నా పిల్లలకు కూడా ఉండాలి అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసుకున్నది. సో వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు అది ఇది అంటే నాదే మూత పడుతుంది కదా అట్లా చేస్తే. ముగ్గురు, ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు పిచ్చోడు ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు అంటే ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, అంటే బూత్ ఫామ్ అనడము, అమ్మాయిల ఫామ్ అనడము. బ్రోతలోస్ నడుపుతలేం కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచిగా ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబులే ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబులే ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు. నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు, ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగ పిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. ప్రమోషన్స్ లో మంచిగానే ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో వాళ్ళని తీసుకుంటున్నా. కానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకు ఏదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఉండి ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరాకి చెప్పారు కదా ఎవరు. చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు ఇప్పుడు ఒంగోలు గిత్తల ప్రకాష్ రాజ్ ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినవి తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పినవి ఇవే బయటపడ్డ నిజాలు. అంటే ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తానే పలకరించడానికి. దానికి ఒక 5 స్టార్ ఎక్కడికన్నా పోనీ లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి శాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లోడికి వస్తాయా? ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి. నేను చేస్తే ట్రోల్ అవుతా, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు. కొందరు మంచి చేస్తారు, కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంచెంసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దాని వల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్ అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీది ఏదో కాదు కదా. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు. వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు
మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి, ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా వీడి ప్రోడక్ట్ అని, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు వాళ్ళు ఎవరు, అరే వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో, ఈ జాబ్ నచ్చక వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము ఒకరితోనే రోజు చేపించడం ఎంత తేడా ఉంది? 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవడొచ్చు కదా ఇంకొక యాంగిల్ లో. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే అరే 6 నెలలకి ఏంది, 2 నెలలకే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి చేస్తారేమో ప్రమోషన్, వాళ్ళకి వేరే ఉపాధి ఉండదా? ఇప్పుడు ఎవరైతే మన వంశితం చేసిండ్రో వాళ్ళకి కూడా మార్కెట్ లో ఒక పేరు వస్తుంది, వాళ్ళకి వేరే వాళ్ళు నాకు చేయంటారు, వాళ్ళకి వేరే ఉపాధి, వాళ్ళకి వేరే చదువులో ఏమో ఉండయా? ఇక వంశితం లైఫ్ లాంగ్ అంటే 40 ఏళ్ళు ఒకరే చేయాలా? అంటే ఏంది అంటే కాన్సెప్ట్? అంటే మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చేస్తుంటే మేము బ్రాండ్ కోసం మాత్రమే ఈ అమ్మాయిని తీసుకుంటాం, బ్రాండ్ వాల్యూ పెంచుకోవడానికే. అంటే మన బ్రాండ్ ఉందని మార్కెట్ లో తెలియాలి, ఎక్కువ రీచ్ ఉంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. తెలుగు స్టేట్స్ మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాం కదా మనం, మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నప్పుడు నాకు నేనే ప్రమోట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసే అంత ఉండదు కదా. కాబట్టి నేను చేసుకోవాలంటే నేనే చేస్తుంటే బోర్ వస్తుందేమో, కొన్ని నేను ఇండిపెండెంట్ గా చేస్తా, కొన్ని టుగెదర్ చేస్తాము అని చేస్తున్నా. అమ్మాయి మానేయడానికి రీజన్ ఏంటి? హిందూ దివ్య అదే ఉంటే రీజన్స్, కానీ అవి చెప్పొద్దు అని అనుకున్నాం. అంటే తను చెప్పొద్దు అన్నది తను కంఫర్టబుల్ లేదు, రీజన్ తీసేసారా లేకపోతే ఆమె వెళ్ళిపోయింది? తనే క్విట్ చేసింది, క్విట్ చేసి పెట్టుకుంది నేను క్విట్ చేసిన అని, ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఇక్కడ ఓన్ గుడ్ ఏందో అర్థం కాలే నాకు. ఓన్ గుడ్ అని పెట్టుకోవడం హర్ట్ అయినా నేను. తనేమో ఏం మాట్లాడకు అన్నది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మై ఓన్ గుడ్ అని పెట్టుకుంది. ఐఎమ్ క్విట్టింగ్ వంశీ ఫార్మ్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చాలు కదా, నేను కూడా నా మంచి కోసమే వదిలేస్తున్నా అంటే నా మంచి కోసమే నేను తీసేసిన వీడు కూడా పెట్టొచ్చు కదా, ఫర్ మై ఓన్ గుడ్, నాకు సేల్స్ వస్తలేవు కాబట్టి తీసేసిన, ఏదన్నా అనొచ్చు కదా. ఇప్పుడు మ్యూచువల్ గా మనం ఇంకా ఈ రోజు నుంచి మనం కలిసి వీడియోస్ చేయరాదు అనుకున్నప్పుడు అంతే రెస్పెక్ట్ తోని నువ్వు స్టేటస్లు పెట్టుకోరాదు, నువ్వు పోస్టులు పెట్టుకోరాదు. వంశీ పెట్టిండ ఒక్క పోస్ట్ అన్న ఒక్కసారి అని చెప్పిండ, నువ్వు కూడా అంత సింపుల్ గా విడిపోవాలి. కానీ ఏదో నాగ్ గా క్లెవర్ గా చేస్తున్నాము, నేను రోజు ఒక స్టేటస్ పెడతా, నేను ఇట్లాంటి పోస్టులు పెడతా అంటే తప్పు. స్టోరీస్ కూడా స్టోరీస్ పెడతా అంటే కర్మ విల్ టేక్ కేర్ అంటే ఏం టేక్ కేర్? అందుకనే డ్యూయల్ ఫేస్డ్ పీపుల్ అంటే ఎవరు? రెండు మొహాలు ఉన్న మనుషులు అనుకుంటున్నది. ఇవన్నీ పెడుతుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదో జరిగింది, వీళ్ళిద్దరు అనుకోవాలనే పెడుతున్నారు. కానీ నేను పెట్టలేక కాదు కదా, నేను రోజు పెడితే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు, చాలా సెన్సేషన్. అంటే ఇప్పుడు అంటే అది పెద్ద టాలెంట్ ఏం కాదు, వేరే వాళ్ళు తీసుకొని కాపీ కొట్టి పోస్టులు మనమే మాట్లాడతాం కదా. ఇక మనం మాట్లాడితే వాళ్ళు అకౌంట్ ఎందుకుంది నాకు అనిపిస్తుంది. మాట్లాడినా నేను జనరల్ గా మాట్లాడినా మనం కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ గా చేయడం అనేది ఆర్ట్ ఏం కాదు, అది పెద్ద ఆర్ట్ ఏం కాదు. మనము సాధించిందంటే ఇట్లా చేయొచ్చు ఇండైరెక్ట్ గా. మరి అంత లేదు, అది మాట్లాడద్దు అనుకున్నప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు విడిపోయేటప్పుడు ఏమైందంటే బ్రాండ్ గా వద్దు అనుకున్నప్పుడు నువ్వేం చెప్పకు, నేను ఒక దగ్గర మంచిదే అనిపించింది, సోలోగా చేసుకోవాలనిపించింది. తర్వాత సోలో కన్నా ఇట్లా మళ్ళీ ఒకరితో చేయడమే బెటర్ అనిపించింది. సో నేను నా స్ట్రాటజీస్ నాకు ఉంటాయి కదా, నేను పనే చేస్తున్నా కదా. ఇదేమి నిజంగా నేను ఏదన్నా ఇల్లీగల్ బిజినెస్ చేస్తుంటే మీరు క్వశ్చన్ చేయాలి. నువ్వు ఒక అమ్మాయిని తీసేసినావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎట్లా చేస్తావు నువ్వు అని అడగాలి. నేను ఒక మంచి ఆర్గానిక్ బిజినెస్ చేస్తున్నా అంటే ఒక గుడి లాంటిదే మా ఫామ్. సో దీంట్లో బూత్ లేదు, దీంట్లో ఏమీ లేదు. కావాలంటే మీరు వచ్చి చూసుకోవచ్చు, నాతోనే ట్రావెల్ చేయొచ్చు. సో అంత కంఫర్టబుల్ ఉంటుంది నాతో, వాళ్ళతో నాకు ఒక్కరితో కాదు, మొత్తం 25 మంది ఎంప్లాయీస్ కి మంచినే ఉంటాను నాతో. స్టాఫ్ కూలీలు అంటారంట, అదే నాటకాలు ఎక్కువైనా మాట్లాడేటోళ్ళే కూలీలు అంటారు, లేబర్ అంటారు. లేబర్ లా చూడడం కాదు మనది, ఎట్లా అంటే మంత్లీ శాలరీ ఉంటది. 30 days కి ఫిక్స్ చేస్తే ఏమైతే సార్ నేను వారం ఊరికి పోతా సార్ అని, సార్ కట్ చేయకండి సార్ లీవ్స్ అది ఇది అని వాళ్ళు 30 days శాలరీ తీసుకుంటారు. నేనేం చేసిన అంటే 30 days కి ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి డైలీ 700 మోస్ట్లీ అందరికి డైలీ 700 అంటే 7 into 30 days వర్క్ చేస్తే నీకు 21,000 వస్తాయి. లేదు నువ్వు 1 week లీవ్ తీసుకుంటా నాకు ఫంక్షన్ ఉంది అని పోయినావు అనుకో, ఆ 7 into 7 4,900 కట్ చేసి ఇస్తాం. లీవ్ తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది కదా, రూల్ పెట్టిన లేబర్ అనే మాట మాట్లాడలేదు, కూలీ అనే మాట మాట్లాడలేదు. ఇంకొకటి కూడా ఇంట్రడ్యూస్ చేసిండు,
అదైతే సర్ప్రైజింగ్ ఉంది. ఇప్పుడు 700 per day కదా. అవును. ఒకవేళ రేపు వర్క్ వర్క్ లేదు, తక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, ఈ రోజు వద్దులే అంటే ఆ రోజు వర్క్ లేకుండా కూడా 400. నేనే హాలిడే ఇస్తే 400, వాడే హాలిడే తీసుకుంటే 0. సో క్రియేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ లేకపోవడం వాళ్ళ తప్పు కాదు కదా, నాకనే పని చేయాలి. కూలోలుగా చూసి లేబర్ గా చూసింటే ఇప్పుడు మా వినాయక చవితి వీడియోస్ ఉంటాయి మొత్తం స్టాఫ్ తో కలిసి, స్టాఫ్ ఒక్కొక్కరు మాతో మాట్లాడుతుంటే ఇట్లా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి, అంత ప్రేమగా అంత ఆప్యాయంగా మాట్లాడతారు. సో ఒక్కరు ఇద్దరు బయటికి పోయి వచ్చి ఏదో మాట్లాడితే అంత అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే మాట్లాడు, నువ్వు ఎంతన్నా మాట్లాడు, అంటే మాట్లాడంటే నాకు నా లైఫ్ లోనే మొత్తం నా జీవితంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నా చరిత్రలోనే నేను ఫస్ట్ టైం ఒక కంపెనీ వదిలేసిన ఎంప్లాయ్ వచ్చి అంటే అడ్డు అదుపు లేకుండా, అంటే అసలు ఫస్ట్ టైం ఎందుకంటే ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కోట్ల టర్న్ ఓవర్ చేసిన. ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా శివ, ఇప్పుడు డ్రైవర్లు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి డ్రైవర్లు ఉంటారు కదా, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఉంటారు, కోట్లు ఆ డ్రైవర్లకు చాలా విషయాలు డ్రైవర్లకు ఎక్కడ పోతారు అన్ని తెలుసు. ఇంట్లో పని వాళ్ళు ఉంటారు కదా, కుక్కో లేకపోతే ఇంట్లో హోమ్ వర్క్ చేస్తూ అంటారు, వాళ్ళకి ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుతుంటే కూడా అంత తెలుస్తాయి. బయటకు వచ్చి మా సార్ ఎట్లా తెలుసా నాకు ఇట్లా అట్లా అని ఎవ్వరు ఇంతవరకు అట్లా ఒర్లిన మనిషిని చూడలేదు నేను. ఈ మనిషి మాట్లాడుతున్నాడు చూడు, ఇన్ని 7-8 రోజులు ఎంత 2 weeks ఎంత అయిందో షాక్ లో ఉన్నా నేను. ఒక మనిషి టీచర్ ని తీసేస్తారు, వచ్చి ప్రిన్సిపల్ ఇట్లా, చైర్మన్ ఇట్లా అని ఇంతవరకు వీడియోస్ లేవు కదా అట్లా. మనం కూడా ఎన్నో కంపెనీలలో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇలా జనాల్లోకి వచ్చి ఇలా పెట్టారంటే మీరు ఏదైనా ఇబ్బంది పెట్టేసి ఉండాలి, ఏదైనా టార్చర్ చేసి ఉండాలి, లేకపోతే కొంచెం హీనంగా ఆయన్ని రెస్పెక్ట్ఫుల్ గా కాకుండా ఆయన కొంచెం ఇంటర్వ్యూ చూసిన నేను అడుగుతున్నప్పుడు చాలా చాలా క్రియేటివ్ అనిపించింది. మిమ్మల్ని ఆడపిల్లల ముందు మిమ్మల్ని కొట్టిండ్రా, మిమ్మల్ని తిట్టిండ్రా, అసలు మీకు క్యూరియాసిటీ ఏంటంటే ఇంత ఘోరంగా మాట్లాడడానికి ఏదో ఒకటి అయితే ఉండాలి. ఏం లేకుండా ఇంత మాట్లాడుతున్నాడు అంటే పర్సనల్ గా విపరీతంగా అవమానపడి ఉండాలి. లేదు, నేను షార్ట్ గా చెప్తా. ఇప్పుడు దీంట్లో ఏమైందంటే రాజేష్ అనే పర్సన్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన నా దగ్గర డ్రైవర్ గా జాయిన్ అయిదామని వచ్చిండు. డ్రైవింగ్ దగ్గర నుంచి ప్లంబింగ్ వచ్చు, అది వచ్చి అంటే ఆయన చిన్న చిన్న వర్క్స్ చేస్తుండే. నేను ఎక్కడ కూడా ఆయనకు వర్కింగ్ అవర్స్ పెట్టలే, 20 గంటలు పని చేసినా 20 గంటలు పని చేసి, మీరు ఇంత ఫ్లెక్సిబుల్ గా ఫ్రీడమ్ ఇస్తారు కాబట్టి మీకు దగ్గర చేస్తాం సార్ మేము, అసలు మాకు ఏం వర్కింగ్ అవర్స్ పెట్టారన్న వాళ్ళు వీళ్ళంతా. సో పని చేస్తుండే అది. అండ్ ఒక రోజు నాకు తంబు ఇరిగిపోయింది క్రికెట్ ఆడేటప్పుడు. ఇరిగిపోతే డ్రైవింగ్ 2 చేతులతో చేయాలి కదా. మా అక్క ఏమన్నదంటే, ఫామ్ లో రాజేష్ ఉంటాడు కదరా, ఇంటికి పిలువు. మా అక్క కూడా వర్క్ చేస్తుండే కంపెనీలో, ఇంటికి పిలువు, నిన్ను తీసుకొని ఫామ్ కి పోతాడు అని అన్నది. అంటే ఇక డ్రైవర్ గా పెట్టుకున్నాను, అంత చీప్ గా చూడలేను, ఇక రా తీసుకపో అని ఇక ఒక చేతితో నడుపుకుంటా పోతలే. అంటే ఆయనకు 30,000, వాళ్ళ అమ్మ నాన్నకు 30,000, 60,000, వాళ్ళకి రెంట్ ఫ్రీ, అన్ని ఇంత ఇస్తున్నావు కదా, కొంచెం యూజ్ చేసుకోవచ్చు కదా, వాడుకోవచ్చు కదా అన్నట్టు అన్నది. అంటే ఏమనకు నువ్వు రాజేష్ ని, నువ్వు ఒకవేళ రాజేష్ పైన ఉండొచ్చు కానీ నా ఎంప్లాయీస్ ఏమన్నా నేనే తీసేస్తా. రాజేష్ ని దీపిక అని ఉంటుండే ఇంకొక ఆమె హెచ్ఆర్, ఇద్దరిని ఏమనరాదు, నువ్వు ఏమన్నా అనాల్సి వస్తే నాకు చెప్తే నేనంట, మీరంతా సేమ్ లెవెలే, నువ్వేదో పైనున్నా అని నువ్వు అట్లా చేయరాదు. రాజేష్ దీపిక అందరూ ఒకటే. అది ఎందుకు వచ్చిందంటే మా రిలేటివ్స్ లో దాంట్లో డ్రైవర్ ని కింద కూర్చో, వానికి ఆ ప్లేట్లో పెట్టి సర్ది కూరలు వేయడము, ఇవన్నీ చూసి చూసి నాకు అట్లా ట్రీట్ చేయరాదు. వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తే మనతోనే ఉంటారు. అందుకే రాజేష్ కూడా చెప్తాడు, స్టార్ బక్స్ పోతే కూడా మా సార్ ఆయనతోనే పిలుచుకపోతాడు. స్టార్ బక్స్ అంటే మస్తు అవుతుంది ఆ బిల్లు. అట్లా రెస్టారెంట్లు అన్ని తిప్పి నా ఇంట్లో తిన్నాడు, అంతా అయింది. వాళ్ళ ఇంట్లో నేను 1-2 సార్లు తిన్నా, ఇంత డౌన్ టు అర్తున్నారు ఏం సార్ అని మస్తు పొగిడిండు. సో అదంతా జరిగింది, అంత ప్రేమగా చూసుకుంటుంటే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు నెయ్యి తీసుకొని వచ్చేసిండు, అది మన నెయ్యే. అవును, అది లోపల ఎందుకుంది అనేది నాకు అనిపించింది. అప్పుడే అడగలేకపోయినా మాట. 1 kilo 4,000 ఉంటది, నెయ్యి తీసుకొని వేస్తానే నాకు షాకింగ్ అనిపించింది. అంటే నేను ఏది చేస్తా సార్ అని లోపల నుంచి తీసుకొచ్చి వంట రూమ్ నుంచి వేసిండు. సరే ఊరుకున్నా, తర్వాత అడుగుదాంలే ఎప్పుడన్నా అని. తర్వాత ఇంకో రోజు ఏమైందంటే లాస్యా అనే యాంకర్ తనకు 5% డిస్కౌంట్ ఇచ్చిన హనీ మీద, ఇంటర్వ్యూ తర్వాత, ఇంటర్వ్యూ అయితేనే తీసుకుంటే ఐటమ్ ఇచ్చిన. ఆమె మళ్ళీ 6 హనీ కావాలని వచ్చింది, 6 bottles. వీడు 10% ఇచ్చిండు డిస్కౌంట్. నేను పోయి అడిగిన, మీరు ఇచ్చిండ్రు కదా సార్ 10 అనుకొని ఇచ్చేసిన అన్నాడు. సరే ఒక మిస్టేక్ అయిందేమో, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిండేమో పోనీ అనుకున్నా. తర్వాత నాకు డౌట్ వచ్చి వేరే స్టోర్ల ఎంప్లాయీస్ ని కనుక్కున్నా, మీరు డిస్కౌంట్లు ఇస్తారా అంటే, రాజేష్ అన్నకు అడిగి ఇస్తాము, ఎక్కువ బిల్లు చేసిన వాళ్ళకి ఇస్తాం, 10,000, 5,000 ఇట్లా చేసిన వాళ్ళకు 10-15 ఎంత చెప్తా అంత ఇస్తాం. ఇది నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడన్నా ఆఫర్ పెట్టినా 2 days 3 days కి ఆఫర్ పెడతా, అంతేగాని ఎప్పుడన్నా మంచి కస్టమర్స్ వస్తే డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పలే. ఈయన వాళ్ళతోని మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దామని ఇచ్చిండా,
మరి ఎందుకు ఇచ్చిండో అన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాము అని వాళ్ళు చెప్పిండ్రు. అండ్ ఫుడ్ పెడితే మా సార్ అనుమానించిండు, ఫుడ్ పెడితే అనుమానించిండు అంటున్నాడు. మనోహర్ అని అక్కడ పని చేస్తాడు. ఆయన నాకు ఏం చెప్పిండంటే ఫోన్ కాల్లో, వాళ్ళ రాజేష్ వాళ్ళ అమ్మ బలవంతంగా ఫుడ్ పెడుతుంది సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలంటే భయం అవుతుంది, అందుకే నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయ్యండి, మార్నింగ్ షిఫ్ట్ భయం అవుతుంది, నాకు మార్నింగ్ షిఫ్ట్ వేస్తే లంచ్ చేయాల్సి వస్తుంది, ఆకలి ఎంత తిను అంటారు. ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి నా దగ్గర. అండ్ వాళ్ళ ఫోన్ రికార్డింగ్స్ ఉన్నాయి. కంపెనీల ఫోన్ నంబర్లు ఏం చేసిందంటే ఒక దగ్గర నాకు అన్నిట్లో ఫోన్ నంబర్లు పెట్టాలి సార్ అని ఆయన ఐడి ప్రూఫ్ తోనే సిమ్ములు తీసుకున్నాడు. నాకు అంత టైం ఉండదు కదా అని తీసుకొని అనుకున్నా. వెబ్సైట్ లో ఆయన నంబరే, 2 స్టోర్స్ లో ఆయన నంబరే. ఆ కాంటాక్ట్స్ అన్ని మెల్లమెల్లగా జమ చేసుకున్నాడు. నేను తర్వాత ఏమైందంటే ఒక రోజు ఫంక్షన్ చేసినాం. బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నదంటే అంతా కొంచెం పిచ్చి నడుస్తుంది బిజినెస్, అది కోడికి వస్తే మంచి నడుస్తుంది అంటే కోసిన రోజు పక్కకు పిలుచుకొచ్చి అన్న, ఇది నా కంపెనీ కదా రాజేష్, నువ్వు నిన్ను ఏమంటలేను అంటే నువ్వు తప్పు చేస్తలేవని కాదు, నేను ఇగ్నోర్ చేస్తున్నట్టు, అది పోనీళ్ళు రాజేష్కి తెలియదు అని కానీ చెప్తున్నా, విను, డిస్కౌంట్లు ఇవ్వడం ఇట్లాంటి డిసిజన్స్ తీసుకోకు, ఇది నీ కంపెనీ కాదు నా కంపెనీ కదా అంటే నాకు చెప్పాలి అంటే మీ బెనిఫిట్ కోసమే వాళ్ళు మళ్ళీ వస్తారని ఇట్లా చేసిన అయినా నేను ఎవరికి ఇచ్చినా అని ఇయ్యలేదు అని అరుస్తున్నాడు. అరవకు, విను, ఫస్ట్ చెప్పేది విను అని నేను. తర్వాత ఏం చెప్పినా అంటే నేను నెయ్యి కూడా ఎందుకుంది అంటే మీరే కదా వీడియో కోసం ఆ రోజు తీసుకున్నారు, అదే నెయ్యి లోపల పెట్టినా, మీరు ఓపెన్ చేసిన నెయ్యే అది అని అంటున్నాడు. మీరు ఓపెన్ చేసిన నెయ్యే, వీడియో రికార్డ్ చేయడానికే ఒక అన్నంలో నెయ్యి కలుపుకొని తినేది వీడియో రికార్డ్ చేయడానికి, అప్పుడు ఓపెన్ చేసిన నెయ్యే, మీరు వచ్చినప్పుడు మీకు మాత్రమే వాడుతున్నాం, మేము ఒక్క స్పూన్ కూడా వాడలేదు అన్నాడు. వీడు కూడా అది నమ్మి సరే అన్న, నువ్వు దొంగవి, నీ పైన కంప్లైంట్ చేయాలి, నువ్వు దొంగతనం ఎట్లా చేసినావు అనలే నేను. ఓకే, నాకైతే డౌట్ వచ్చింది అడిగినా అని అన్న. లేదు ఏం తీసుకోలేదా, మరి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు కదా అది ఇది అంటే ఏం తీసుకోలేదు, ఒక్కటి కూడా ముట్టలే అని అన్నాడు. నిన్న వీడియోలోనేమో బెండకాయలు తీసుకున్నాం, ఫస్ట్ లో వచ్చినాయి, అప్పటికి ఇంకా అమ్ముతలేమో అని నేనే తీసుకొని వండుకొని తిన్నాము అంటున్నాడు. పుచ్చకాయ ఏదో చెప్తున్నాడు, అది సగము కట్ చేస్తే తిననియలేదు, ఎందుకు తిన్నారు అన్నారు అని ఏదో చెప్తున్నాడు. అది యాక్చువల్గా ఏమైందంటే ఇట్లా నెయ్యి నేనే ఓపెన్ చేసిన కదా అని వేసిండ్రు. అట్లనే ఇది పుచ్చకాయ కూడా వాళ్ళు కొంచెం నేను తిన్న తర్వాత వాళ్ళు ఏది మీరు తీసుకుపోతారా అని అడుగుతలేరు. అది పద్ధతి కదా, అక్కడ మిగిలిపోయినాయి కానీ ఇంకోటి కానీ సార్ మీరు ఏమైనా ఇంటికి తీసుకెళ్తారా, మేము వాడుకోవచ్చా, సరే రాజేష్ వాడుకో, ఇది కదా ఒక బాస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కూడా తెచ్చిస్తారు. ఒక్కొక్క యాపిలే మనకు 80 రూపాయలు 60 రూపాయలు పడుతుంది. మిగిలిపోయిన యాపిల్ నాకు అడగకుండా తింటున్నారేమో డౌట్ వచ్చింది, నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర, కానీ నాకు ఇది తిన్నారు అంటే అది ఎందుకు తిన్నారు, నెయ్యి ఉంది లోపల అంటే ఇంకేముందో, రైస్ ఉందేమో, ఇట్లా అనుమానం వచ్చి నేను అంత స్టాక్ ఎంత వస్తుంది బయటికి ఎంత పోతుంది ఇప్పటి నుంచి డీటెయిల్స్ ఉండాలి చెప్పిన. నన్ను దొంగ అన్నాడు. నేను దొంగ అనలే, మా అమ్మగారు హర్ట్ అయ్యిండ్రు, మమ్మల్ని అనేసిండ్రు, అయినా మీరు ఇదే బిజినెస్ ఉంది అనుకో, ఆ రోజే ఇదే బిజినెస్ అనుకుంటున్నా, నాకు వేరే బిజినెస్ ఉంది, ఫ్రెండ్స్ కి వేరే బిజినెస్ పెట్టించిన నేను, అది చూసుకుంటా, నేను ఏమనుకుంటున్నారో ఈ రోజే మానేస్తా, మీరు ఇచ్చే డబ్బులు ఖర్చులకు కూడా సరిపోవు, నేనేమన్నా అంటే క్యాష్ అంతా ఆయన దగ్గరనే ఉంటుండే 2 స్టోర్స్, బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అనే రోజు మీ డబ్బులతోనే పెట్రోల్ వేపిస్తున్నా నేను, మీకు చెప్పలే అన్నాడు. సరే నా పని మీద తిరుగుతుంటావు కదా, ఏపిస్తేవి అనుకున్నా, కానీ అది ఎప్పుడు చెప్పిండు, క్యాష్ బ్యాంక్ లో డిపాజిట్ చెయ్యు అన్నప్పుడు చెప్పిండు. ఆ క్యాష్ తో నేను వేయించుకుంటున్నా సార్ అని ముందే చెప్పాలి కదా. సో అది ఇన్ఫర్మేషన్ లేదు నాకు. సరే పోనీ ఇవన్నీ చిన్న ఇట్లా అయింది అట్లా అయింది, కానీ ఏం లేదు, ఇప్పటి నుంచి దీపిక అని ఒక అమ్మాయిని సారీ చెప్పలేదు అని నేను ఫైర్ చేసిన. తను ఏం చేసిందంటే హనీ ప్లేస్ లో గీ పంపించిండ్రు. రాజేష్ వచ్చి ఒక రోజు నాకు ఏం చెప్పిండంటే తను ఫోన్ కాల్స్ ఎత్తదు సార్, ఒకసారి మీరు పోయి చెక్ చేయండి, ఫోన్లే లిఫ్ట్ చేయదు, తను హెచ్ఆర్ఏ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంది అనమాట అన్ని కస్టమర్ కి, చెక్ చేయండి లిఫ్ట్ చేయదు అసలు మీరు చూడండి అంటే, నేను పోయి అడిగిన ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు అంటే నాకు వేరే పనులు ఉన్నాయి అంటే, నేను ఫస్ట్ డే ఏమని చెప్పి పెట్టుకున్నా, కాల్స్ కోసం పెట్టుకుంటే నేను ఫస్ట్ ప్రయారిటీ ఇది ఉండాలి కానీ అది ఎట్లా చేస్తాను డిసప్పాయింట్ కాదు, కాల్స్ అక్కడ చుట్టుండే వర్కర్స్ వాళ్ళు విన్నారు. తను సాయంత్రం ఫోన్ చేసి మీరు అందరి ముందు తిట్టడం నాకు నచ్చలే, మీరు అందరి ముందు ఎట్లా తిడతారు నన్ను, అయినా హనీ ప్లేస్ లో ఈ ప్లేస్ లో హనీ చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి కదా, అన్ని మేనేజ్ చేయడం నాతో అయితలేదు, 100 కరెక్టే పంపిస్తాం కదా, 1-2 అయితే మీరు ఎందుకు తిడుతున్నారు, నాకు ఫ్రెండ్ లా మాట్లాడుతుంది, సారీ లేదు అపాలజీ లేదు ఏం లేదు, నీకు మేనేజ్ అయితే లేదు అంటే చెప్పు మరి క్విట్ చేస్తావా అంటే అట్లా కాదు అది ఇది అంటే, ఐ వాంట్ యూ టు క్విట్, హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపో అని నేను. తను పిల్లోడు ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిండు, హ్యాండ్ ఓవర్ చేసి పోయింది. కొన్ని రోజులు మంచినే ఉంది, తర్వాత వచ్చి నేను చేస్తా అని అడుగుతుండే. తర్వాత ఒక రోజు వాళ్ళ హస్బెండ్ మెసేజ్ చేసిండు నాకు, ఏమని చేసిండు అంటే రాజేష్ అంటున్నాడు కదా,
ఆమె డిప్రెషన్ లోనే ఉంది, ఇంకా బయటికి వంశీ రాలేదు, సార్ తీసేసిండు, డిప్రెషన్ లకు పోయింది అంటున్నాడు. చిన్న తప్పులకు తీసేస్తాడు అది ఆయన హస్బెండ్ ఏం చేసి హస్బెండ్ మెసేజ్. యాక్చువల్ ఆ పిల్ల మా స్టూడెంటేనంట, నాకు తర్వాత తెలిసింది ఎంవిఎస్ఆర్ కాలేజ్ లో. మంచి మాకు హలో వంశీ అన్న, దిస్ ఇస్ సాయి కిరణ్, husband of Deepika, your former employee. Actually, I forced her to resign and so that I can take her with me. But unfortunately, her visa was not processed. She is still in India and regretting quitting her job. Is there any chance can you take her back if possible? Thanks. అంటే నేను తీసేసిన అంటే నేనే తీసేసినేమో, కానీ ఆ పిల్లకే హస్బెండ్ పిల్లనో చూసుకోవాలి అనే దాంట్లో సరే నాన్నోడితోనే తీసేపి స్టార్ట్ చేసిండ్రా, మరి వాళ్ళకి క్విట్ చేయాలని ఆలోచన ఉంది, బయటికేమో నేను తీసేసేటట్టు అయిపోయింది ఇది. మళ్ళీ రాజేష్ చెప్పడం వల్ల తీసేసిండు. మళ్ళీ రాజేష్ ఫోన్ ఎత్తుతలేదు, చూడండి సార్ ఆమె సరిగ్గా పని చేయడం లేదు, పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్న రాజేషే చెప్పి తీసేపిచ్చి ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి ఎంప్లాయీస్ ని తీసేస్తాడు, వీళ్ళని తీసేస్తాడు అంటే అది చాలా షాకింగ్ గా. భరత్ అని ఒక అతను ఉండే, ఆయన ఏం చేసిండంటే నా దగ్గరకు వచ్చి ఫస్ట్ దీపిక అనే తీసుకొచ్చింది. నేను అగ్రికల్చర్ చేస్తా, మీ ఫామ్ లో పండిస్తా అంటే 3 acres అది నువ్వు పండించేంత ఉండదు, ఒక పర్సన్ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని పెట్టి వర్కర్స్ ని చేపియడమే ఉంటది, వద్దులే నీకు సెట్ కాదు, నువ్వు యుఎస్ఓ యూకేనో పోతా అని అంటుండే అనమాట. వద్దని చెప్పిన. అయితే కూడా ఒక రోజు బలవంతంగా వచ్చి ఉన్నాడు, సార్ వచ్చింది సార్, పాపం సార్, ఛాన్స్ ఇద్దాం సార్, అది సార్ ఇది సార్ అని దీపిక అంటే సరిగా పెట్టుకోండి అని అన్న. ఆయన ఉన్నాడు, ఉండి కొన్ని రోజులు పనిచేసిండు. తర్వాత ఒక దగ్గర నా దగ్గరకు వచ్చి నేను వీడియోస్ చేస్తా సార్ మీలాగానే మీ ఫామ్ లోనే అని అన్నాడు. నేను ఇంత వంశీ ఫార్మ్స్ అని పెట్టుకొని ఇండిపెండెంట్ గా ఒకటి చేద్దామంటే నాతో పాటు ఇంకొకరు వీడియోస్ చేసి ఇంకొక స్టూడెంట్ వస్తారు, ఇంకొకరు వస్తారు, ఇది ఒక గ్రూప్ ఫార్మింగ్ అవుతుంది అని, ఇది వంశీ ఫార్మ్స్ ఎందుకు అవుతుంది అని నాకు. నేనేమన్నా అంటే నువ్వు ఎక్కడన్నా ఫామ్ తీసుకొని అక్కడ చెయ్యు భరత్, ఇక్కడ వద్దులే అని అన్నా. తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చిండంట. నాకు తర్వాత తెలిసింది ఆయననే డౌట్ఫుల్ ఉన్నా, నాకు ఆయననే తీసేయాలని ఉంది. ఇక ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడ ఏం నేర్చుకుంటారు, ఏదో తెలుసుకుందామని వస్తున్నారు వాళ్ళు, ముగ్గురు వద్దని చెప్పు రాజేష్ అని చెప్పిండు. వాళ్ళు వెళ్ళిపోయినాక భరత్ శాలరీ వేయండి అని అడిగిండు రాజేష్ కి మెసేజ్ లో. రిప్లై ఇవ్వలే చాలాసేపు చూసి, రిప్లై ఇస్తలేవు ఏమనుకుంటున్నావు అని ఆడు మెసేజ్ చేసిండు భరత్. రాజేష్ దానికి నువ్వేమనుకుంటున్నావు నా గురించి తెలుసా, సకా మాట్లాడని రాజేష్. నీ దగ్గరకు వస్తా 10 మందిని తీసుకొని కొట్టుకుందాం అనే స్టేజ్ కి వచ్చింది అది. ఓవర్ రాజేష్ భరత్ ఎవరైతే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తుండ్రో ఆ మెసేజెస్ అన్ని నాకు చూపించిండ్రు. నేను పోయి నువ్వు అట్లెందుకు మాట్లాడుతున్నావు, శాలరీ అడిగితే శాలరీ ఇచ్చేయాలి కానీ నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు రాజేష్, పొలైట్ గా ఉండాలి, మనము శాలరీ ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నేను చెప్పిన. లేదు సార్ వాడు పిల్ల బచ్చాగాళ్ళు వీళ్ళంతా అని రాజేష్. ఎవరిని ఎక్కడ అక్కడ పెట్టాలని రాజేష్. వీళ్ళు ఇప్పుడు కలిసిపోయినరు, ఇప్పుడు కలిసి వీడియోలు ముందు జరిగింది. ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా పెట్టుకున్నారు బయటికి పోయి. అయితే రాజేష్ వచ్చి చూపించడం, సార్ భరత్ పోయి ఫ్రెండ్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ పెట్టుకున్నాడు, చూడండి సార్ ఏం చేస్తున్నారు మన ఎంప్లాయీస్ అని చూపిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది, రోజు ఒక వీడియో చేస్తున్నాడు, మంచి సరే చేసుకొని అనుకున్నా నేను. లేదు కదా రాజేష్ బయటికి పోయి దివ్య ఆర్గానిక్స్ అని ఇంకొక కంపెనీ, అదే కాంటాక్ట్స్ అవన్నీ తీసుకున్నాడు అని చెప్పినా కదా. అదే ఎట్లా తెలిసిందంటే నాకు ప్రవీణ్ అని మన ఆటో డ్రైవర్ అందరు మీ కాంటాక్ట్స్ అందరికి మెసేజ్లు చేస్తున్నారు, సార్ మీకన్నా తక్కువ రేట్ కి ఇస్తా, హోమ్ డెలివరీ చేస్తా అని. సో ఏవైతే కంపెనీలు అంటున్నాడో ఒక రోజు ఎగ్జైట్ అయ్యిండు, సార్ ఇంత మంచి కాంటాక్ట్స్ ఎట్లుంటాయి సార్ మీ దగ్గర, ఇట్లా మన అదృష్టం సార్ ఈ టెరా గ్రీన్స్ అనే కాంటాక్ట్ మనకు దొరకడం అని ఎగ్జైట్ అవుతున్నాడు. నాకు ఆయననే ఎగ్జైట్ అవుతున్నాడు, అన్నీ అర్థమవుతుంది. సో తర్వాత వాళ్ళ కంపెనీలు ఏవైతే అంటున్నాడో అక్కడ నుంచే తెప్పించిండు, డెలివరీలు చేయడం స్టార్ట్ చేసిండు జాబ్ వదిలేసిన తర్వాత. సో జాబ్ వదిలేసే ముందు కూడా ఒక మెసేజ్ చేసిండు నాకు,